నమస్తే ఫ్రెండ్స్. ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రలో ఏఐసి కాంగ్రెస్ మీటింగు జరిగింది. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్కి సంబంధించిన అన్ని రాష్ట్రాల వారు అక్కడికి వచ్చారు. మహారాష్ట్రలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయం అని ఒక మాట చెప్పడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అది మీ వల్ల అయ్యే పనేనా? అసలు మీరు ముఖ్యమంత్రి అయిన నుంచే బీజేపీ ఇంకింత గ్రోత్ పెరిగింది. 2018లో ఒక్క సీటు ఉండే బీజేపీకి. 2023లో ఎన్ని సీట్లు వచ్చినాయో చూసినాం. ఈరోజు 2018లో ఒకటే ఎమ్మెల్సీ ఉండి, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా మీరు పోయి ఎలక్షన్లో ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్లో మీరు ప్రచారం చేసినాక కూడా ఒక్క సీటు కూడా గెలవలే. బీజేపీ 2 గెలుచుకుంది, ఒకటి పోయి 3 అయింది ఎమ్మెల్సీలలో. ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఎంపీలు ఎంతమంది అయ్యారు? 8 మంది ఎంపీలు అయ్యారు. మీ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ ఎంపీ సిట్టింగ్ సీట్, అది మీ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు బీజేపీ కొట్టుకుపోయింది. ఇలా చెప్తే మీరు జోక్గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడకండి, కొంచెం వాస్తవాలు మాట్లాడండి. బీజేపీ రోజు రోజుకు పెరుగుతుంది తెలంగాణలో, అది అన్ని పార్టీలు గుర్తుంచుకోవాలి కొంచెము. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఓకే. తెలంగాణలో అడిగిపెట్టనీయం బీజేపీని అంటే అది మీ వల్ల సాధ్యం కాదు. మీ వల్ల అయ్యేది ఉంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయ్యేది ఉండే, మొన్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పోటీ చేయకపోతారు హైదరాబాద్లో. మరి ఎందుకోసం పోటీ చేయలేరు మీరు? మీరు అడుగుపెట్టని అంటే మొత్తం బీజేపీ గెలుచుకుని, మరి మీరు ఎందుకోసం పోటీ చేయలేరు? ఇలా మాట్లాడకండి. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, జోక్గా ఉంటుంది సార్. ఇలా మాట్లాడకండి కొంచెం.